అండ్ ఇంకొకటి మనకున్న సోర్స్ ప్రకారం గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశం కాదు, ఖచ్చితంగా గ్రూప్ 2 వాయిదా పడబోతున్నది. ఆ ప్రకటన ఇవాళ వస్తదా లేదా ఇంకొక 2 రోజుల తర్వాత వస్తదేమో చూడాలి. సో ఏదేమైనా గ్రూప్ 2 అయితే 100% వాయిదా పడబోతున్నది. ఇది వెరీ క్లియర్. సో మనకున్న సోర్స్ దాని ప్రకారంగా ఇప్పుడున్న అంటే వాళ్ళ ఆలోచన, ఇప్పుడు వాళ్ళకి ఈ క్షణంలో వాళ్ళకున్న ఆలోచన వాయిదా వేయాలి అన్న ఆలోచన అయితే ఉన్నది. మరి ఇంక నెక్స్ట్ మినిట్ ఏమైనా మారితే చెప్పలేం కానీ ఈ క్షణానికైతే వాళ్ళు వెరీ క్లియర్‌గా గ్రూప్ 2ని వాయిదా వేయాలి అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది పక్కాగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం అది ఎప్పుడు ప్రకటన అనేది మనం చెప్పలేము ఇక. గ్రూప్ 2 వాయిదా, గ్రూప్ 3తో కలిపి షెడ్యూల్ ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం, అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్, మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం, 2-3 రోజుల్లో ప్రకటన. ఆల్మోస్ట్ దాదాపు వాయిదా పడ్డట్టే అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకొకటి మనకున్న సోర్స్ ప్రకారం గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశం కాదు, ఖచ్చితంగా గ్రూప్ 2 వాయిదా పడబోతున్నది. ఆ ప్రకటన ఇవాళ వస్తదా లేదా ఇంకొక 2 రోజుల తర్వాత వస్తదేమో చూడాలి. సో ఏదేమైనా గ్రూప్ 2 అయితే 100% వాయిదా పడబోతున్నది. ఇది వెరీ క్లియర్. సో మనకున్న సోర్స్ దాని ప్రకారంగా ఇప్పుడున్న అంటే వాళ్ళ ఆలోచన, ఇప్పుడు వాళ్ళకి ఈ క్షణంలో వాళ్ళకున్న ఆలోచన వాయిదా వేయాలి అన్న ఆలోచన అయితే ఉన్నది. మరి ఇంక నెక్స్ట్ మినిట్ ఏమైనా మారితే చెప్పలేం కానీ ఈ క్షణానికైతే వాళ్ళు వెరీ క్లియర్‌గా గ్రూప్ 2ని వాయిదా వేయాలి అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది పక్కాగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం అది ఎప్పుడు ప్రకటన అనేది మనం చెప్పలేము ఇక. గ్రూప్ 2 వాయిదా, గ్రూప్ 3తో కలిపి షెడ్యూల్ ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం, అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్, మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం, 2-3 రోజుల్లో ప్రకటన. ఆల్మోస్ట్ దాదాపు వాయిదా పడ్డట్టే అని అనుకుంటున్నాను నేనైతే.